నమస్కారం. ఈరోజు మనం వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ లో మన జర్నీని ఎప్పుడు హరి సార్ గారు నాకు చెప్తా ఉంటారు, త్రికరణ శుద్ధితో చేయాలి మనం ఏ పని చేసినా. నా సహచరుడు తమ్ముడు నితిన్ కూడా అదే చెప్తాడు. నిఖిల్ ఎప్పుడు కూడా సార్ ఈ డైలాగ్ చెప్తారు, ఇన్స్పిరేషన్ గా ఉంటుందని. కాబట్టి 10 years ఈ జర్నీలో ఆయనతో కలిసి నడిచినటువంటి ఆయన జీవిత భాగస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గట్టిగా క్లాప్స్ కొట్టి శ్రీనివాస్ గారిని ఇప్పటిదాకా ప్రోత్సహించి, శ్రీనివాస్ గారి జర్నీలో తనకు వెన్నుపోటు పొడిచి కూడా తనను రాటు తేరడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్ చెప్తూ, వన్స్ అగైన్ 11th year లోకి అడుగు పెడుతున్న మన ట్యాక్స్ ఫైలింగ్ ఇండియాకి ఆ కంపెనీ స్థాపకుడు ఆయన బిజినెస్ మ్యాన్ సినిమా తీసి ఈ యొక్క సంస్థను స్థాపించాలని చెప్పాడు. నిజంగా మహేష్ బాబు ఆ సినిమా తీయకపోతే ఈరోజు ఈ కంపెనీ పుట్టేది కాదు. మహేష్ బాబు సినిమా ఎంతో మంది ఎన్నెన్నో బిజినెస్ పెట్టారు. మరి ఈ రోజు 10 years తర్వాతకి అమెరికా నుంచి వచ్చినటువంటి హరి సార్ గారి చేతుల మీదుగా ఈ 10th annual డే సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా వెనకాల ఉంది. అలాంటి వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ అని, తొందరలో వరల్డ్ లార్జెస్ట్ ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా అని చూడబోతున్నాం. 100 to 1000 times రియల్ కాబట్టి, ఎందుకంటే హరి సార్ గారు లాంటి ఒక లెజెండ్స్ మన మధ్యలో ఉండడం, దాదాపుగా సార్ కి 150 countries లో ఆయనకి నెట్వర్క్ ఉంది. ఇవాళే సార్ తో నేను 10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఎంత సింపుల్ గా నేను కారులో జర్నీ చేసినప్పుడు సత్యన్ అన్నారు, ఇంత పెద్ద మనిషి మన మధ్యలో ఎంత సింపుల్ గా ఉంటున్నాడంటే నిజంగా భద్ర మనందరూ అదృష్టం అని చెప్పి మన మధ్యలో ఇంత సింపుల్ గా ఉన్నారు. ఒక మాట అడగగానే మా అనాథ ఆశ్రమంలో హరి సార్ గారి బర్త్డే సందర్భంగా 36 మంది అనాథ పిల్లల్ని సారు ఎక్కడున్నటువంటి మన సారు మన గురువు సార్, అంటే మీ అందరికి కూడా డబ్బులు ఊరికే రావంటే గుర్తొస్తుంది. సార్ ఇక్కడ ఉన్నారు, డబ్బులు ఊరికే రావాలి ఆడిపిస్తూ మన సార్ గుర్తొస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా మంది మంచి పర్సన్స్ ఉన్నారు, గొప్ప గొప్ప పర్సన్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఖిల్ గారు అయితేనేముంది, అదేవిధంగా శ్రవణ్ గారు అయితేనేముంది, మన సుప్రీంకోర్టు శ్రవణ్ గారు, మీ గురించి విన్నాను, సార్ చెప్పారు నాకు. శ్రవణ్ గారు, అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఉన్నారు, మన డబ్ల్యూఓ నిఖిల్ గారు, రాజేష్ గారు, అదేవిధంగా మన రిచ్ మ్యాక్స్ ఇండియా, అదేవిధంగా విక్రమ్ అన్న, అదేవిధంగా ఇక్కడ మన సైమా, అంటే ఇండియాలో బిగ్గెస్ట్ స్టూడియోకి అధినేత అయింది కూడా కూర్చోబెట్టే విధానం లేదు. కాబట్టి సార్ మరి అటువంటి రామోజీ గారు కూడా ఆ రాసినటువంటి కలాం గారి బయోగ్రఫీని డాక్టర్ హరి ఇప్పనపల్లి గారిని అమెరికా నుంచి ఇద్దరిని సార్ని వారి జీవిత భాగస్వామిని కూడా పిలిపించి వారు అధికారికంగా లాంచింగ్ చేశారు. ఇలా చెప్పుకుంటా పోతే వందలు వేలు ఉన్నాయి. ఈ రోజే లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పాం. శివన్ గారు ఇస్రో, మనందరం కూడా గర్వించదగ్గ విధంగా ఇస్రోలో మన భారత జాతి త్రివర్ణ పతాకం ప్రపంచ మానవాళి 800 కోట్ల మంది హృదయాల మీద హత్తుకునే విధమైనటువంటి శివన్ గారికి ఈ రోజు మన డాక్టర్ హరి ఇప్పనపల్లి గారు డాక్టరేట్ ప్రదానోత్సవం చేసి వచ్చారంటే అది మనందరికీ గర్వకారణం. మరి వారి గురించి చెప్పాలంటే రోజులు, నెలలు, సంవత్సరాలు సరిపో. కానీ ఆయన ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం లేదంటే ఏదో ఆతృతగా లేదంటే ఇక చేసిన దాన్ని ఎక్కువగా ఓవర్ ఎక్కడా చేసుకునే పరిస్థితి ఉండదు. కానీ మన ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా 10th annual డే సెలబ్రేషన్ మీరు చీఫ్ గెస్ట్ గా రావాలంటే వెంటనే ఒక మాట కూడా అనుకుంటగా వారు విచ్చేశారు అమెరికా నుంచి. వారిని ఈ సందర్భంగా నేను మీ అమూల్యమైనటువంటి బ్లెస్సింగ్స్, మీ సూచనలు, అందరూ కూడా ఎండ్ స్టార్స్ ఉన్నారు. ఇంటికి వెళ్తే వాళ్ళ హ్యాపీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బయట ఎంత కష్టపడడం ఇంపార్టెంట్ కాదు, ఇంట్లో వాళ్ళని ఒప్పించడం అనేది మనకి ఇంపార్టెంట్. వాళ్ళు హ్యాపీగా సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీ. ఈరోజు మీకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you.